ఫ్రెండ్స్ మీ వైఫై పాస్వర్డ్ ఎవరు యాక్ట్ చేయకుండా ఎలా కాపాడుకోవాలి ఈ వీడియోలో దీని గురించే మాట్లాడుకోబోతున్నాం. చూస్తూనే ఉండండి. నా పేరు కాంతు, మీరు చూస్తున్నారు ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఈ వీడియోని బాహుబలి మూవీలో కొన్ని క్యారెక్టర్స్ తో కంపేర్ చేస్తాను. ఎందుకంటే మీకు ఈజీగా అర్థం అవడం కోసం దయచేసి మీరు ఈ వీడియోని పాజిటివ్ గా తీసుకోండి. దీనిలో ఉన్న కంటెంట్ ని మాత్రమే చూడండి. దయచేసి నెగిటివ్ గా తీసుకోవద్దు. ఫ్రెండ్స్ నేను ఇప్పుడు వీడియోని 3 స్టెప్స్ లో కంక్లూడ్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసరికి ఐపీ అడ్రస్, సెకండ్ వచ్చేసరికి అడ్మినిస్ట్రేటర్ లాగిన్, థర్డ్ వచ్చేసరికి వైఫై సెక్యూరిటీ. ఫ్రెండ్స్ ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ సినిమా చూడాలంటే ఎక్కడికి వెళ్ళాలి? మీ థియేటర్ దగ్గరికి వెళ్ళాలి. ఫ్రెండ్స్ ఇక్కడ కూడా సేమ్ అంతే. ఇప్పుడు మీరు వైఫై పాస్వర్డ్ సెక్యూర్ చేసుకోవడానికి మీరు ఎక్కడికి వెళ్ళాలంటే మీ యొక్క ఐపీ అడ్రస్ లోకి వెళ్ళాలి. మీ ఐపీ అడ్రస్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఒకవేళ మీ ఐపీ అడ్రస్ మీకు తెలియకపోతే మీ రౌటర్ బ్యాక్ సైడ్ ఇక్కడ మీకు మీ ఐపీ అడ్రస్ కనబడుతుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చెప్పబోయే ప్రొసీజర్ అన్ని వైఫై రౌటర్స్ కి ఒకేలా ఉంటుంది. మీది డి లింక్ అవ్వచ్చు, టీపీ లింక్ అవ్వచ్చు, ఏ లింక్ అయినా అవ్వచ్చు, అన్నిటికీ మాక్సిమం ఇదే ప్రొసీజర్ ఉంటుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు వైఫై పాస్వర్డ్ సెక్యూర్ చేసుకోవడానికి సెకండ్ స్టెప్ ఏంటంటే అడ్మినిస్ట్రేటర్ లాగిన్. అంటే ఫ్రెండ్స్ మీరు సినిమా చూడడానికి థియేటర్ దగ్గరికి వెళ్ళారు, బాగానే ఉంది. సినిమా చూడాలి అంటే మీకు ఏం కావాలి? టికెట్ కావాలి. ఫ్రెండ్స్ సేమ్ ఇక్కడ కూడా అంతే. మీ వైఫై పాస్వర్డ్ సెక్యూర్ చేసుకోవడానికి మీరు మీ వైఫై రౌటర్ లోపలికి వెళ్ళాలి. ఇక్కడ మీరు ఎలా లోపలికి వెళ్తారంటే మీ యూజర్ ఐడి, పాస్వర్డ్. ఫ్రెండ్స్ జనరల్ గా మీ యూజర్ ఐడి, పాస్వర్డ్ మీ వైఫై రౌటర్ బ్యాక్ సైడ్ తిప్పితే అక్కడ ఉంటుంది. మాక్సిమం డీలింగ్స్ అన్నిటికీ మీ యూజర్ ఐడి వచ్చేసరికి అడ్మిన్ అని ఉంటుంది, పాస్వర్డ్ వచ్చేసరికి ఏమీ ఉండదు. మీరు డైరెక్ట్ లాగిన్ అయిపోవచ్చు. ఒకవేళ మీరు కొత్త పాస్వర్డ్ పెట్టుకోవాలనుకున్నా, లేకపోతే మీ పాస్వర్డ్ చేంజ్ చేసుకోవాలనుకున్నా, ఒకవేళ మీరు లోపలికి లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మెయింటెనెన్స్ అని కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు సెట్ చేసుకోవచ్చు మీ న్యూ పాస్వర్డ్, లేకపోతే మీ ఓల్డ్ పాస్వర్డ్ అయినా చేంజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు అడ్మినిస్ట్రేటర్లో లాగిన్ అవ్వలేకపోతుంటే మీ వైఫై రౌటర్ ఉంది కదా, దాని మీద రీసెట్ బటన్ ఒకటి ఉంటుంది. దాన్ని గట్టిగా 30 సెకండ్స్ ప్రెస్ చేసి పెట్టుకుంటే ఆటోమేటిక్గా మీ వైఫై రౌటర్ రీస్టార్ట్ అయిపోతుంది. ఫ్రెండ్స్ మీ మొబైల్ రీసెట్ చేస్తే మీ మొబైల్ కొనిన తర్వాత ఎలా ఉంటుందో అలా ఉంటుంది. సేమ్ మీ వైఫై రౌటర్ని కూడా రీసెట్ చేస్తే మీరు ఫస్ట్లో వైఫై రౌటర్ ఎలా కొన్నారో సేమ్ అలాగే వస్తుంది. తర్వాత అక్కడ నుంచి మీరు కొత్తగా సెట్ చేసుకోవాలి మీ వైఫై నేమ్, పాస్వర్డ్ ఇవన్నీ. దీనికి వేరే ప్రొసీజర్ ఉంది ఫ్రెండ్స్, కావాలంటే మీరు చెప్పండి, నేను ఇంకో వీడియో చేస్తాను దాని మీద. ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి థర్డ్ స్టెప్ అదేంటంటే వైఫై సెక్యూరిటీ. వైఫై సెక్యూరిటీ అంటే ఇప్పుడు మనం థియేటర్లోకి ఎంటర్ అయ్యాం కదా, ఎంటర్ అయిన తర్వాత సినిమా స్టార్ట్ అయింది. ఇప్పుడు మీకు ఆ సినిమాలోని క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ చేస్తాను. ఇప్పుడు ఇక్కడ మీ వైఫై నేమ్ వచ్చేసరికి బాహుబలి అనుకోండి. ఇక్కడ ఎవరైతే మీ వైఫై పాస్వర్డ్ యాక్ట్ చేయాలనుకుంటారు కదా, ఆ హ్యాకర్ ని కాలకేయ అనుకోండి. మీ వైఫై పాస్వర్డ్ ని మహిష్మతి సామ్రాజ్యం అనుకోండి. లాస్ట్ మీ వైఫై పాస్వర్డ్ సెక్యూరిటీని కట్టప్ప అనుకోండి. ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ మెయిన్ 4 క్యారెక్టర్స్ ఇప్పుడు మీకు వీడియోలో ఉపయోగపడతాయి. ఫ్రెండ్స్ ఫస్ట్ వచ్చేసరికి బాహుబలి అంటే మీ వైఫై నేమ్ ఎవరికి కనపడకుండా హైడ్ చేయండి. ఫ్రెండ్స్ ఐడియా ఎలా చేస్తారంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇది మీ వైఫై నేమ్. ఫ్రెండ్స్ మీ వైఫై నేమ్ బాహుబలి అంటే ఇక్కడ మీరు దాన్ని హైడ్ చేయండి. పే సెట్టింగ్స్ అని ప్రెస్ చేయండి. ఆటోమేటిక్ గా మీ వైఫై రూటర్ రీస్టార్ట్ అవుతుంది. తర్వాత మీ ఇంటర్నెట్ ఆగిపోతుంది. మీ ఇంటర్నెట్ ఆగిపోయిన తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ మీకు వైఫై నెట్వర్క్ నేమ్ ఎక్కడా కనపడదు. అప్పుడు ఏం చేయాలంటే మీరు ఇక్కడ ఎడిన్ నెట్వర్క్ కనబడుతుంది కదా, అది మీ వైఫై నేమ్ అనమాట. దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ బాహుబలి అని టైప్ చేయండి. బాహుబలి అని టైప్ చేసి తర్వాత మీరు మీ పాస్వర్డ్ ఉంటుంది కదా, దాన్ని టైప్ చేసి ఎంటర్ అవ్వండి. ఆటోమేటిక్ గా మీ కంప్యూటర్ లో మీ వైఫై నెట్వర్క్ కనెక్ట్ అయిపోతుంది. ఫ్రెండ్స్ మీ మొబైల్ ఫోన్ లో కూడా అంతే. మీ మొబైల్ ఫోన్ లో కూడా మీ వైఫై నేమ్ కనపడదు. అప్పుడు ఎలా చూడాలంటే మీ సెట్టింగ్స్ లోకి వెళ్ళండి. సెట్టింగ్స్ లోకి వెళ్ళి ఇక్కడ మీకు వైఫై అని కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు చాలా వైఫై నెట్వర్క్స్ కనబడతాయి, చూజ్ నెట్వర్క్ అని. కాకపోతే మీ వైఫై నేమ్ ఎక్కడా కనపడదు. అప్పుడు మీరేం చేయాలంటే ఇక్కడ యాడ్ నెట్వర్క్ అని కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీ నెట్వర్క్ నేమ్ అంటే మీ వైఫై నేమ్ టైప్ చేయండి. ఇప్పుడు నా వైఫై నేమ్ ఏంటంటే బాహుబలి, దాన్ని టైప్ చేస్తున్నాను. తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ మీ వైఫై దేని మీద సెక్యూర్ అయిందో దాని మీద టైప్ చేయండి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీ పాస్వర్డ్ ఎంటర్ చేయండి. మీ పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత ఆటోమేటిక్ గా కనెక్ట్ అయిపోతుంది. ఇలా ఫస్ట్ స్టెప్ లో మీ వైఫై నేమ్ ని ఎవరికి కనపడకుండా చేసుకోండి. ఫ్రెండ్స్ వైఫై ప్రొటెక్షన్ లో సెకండ్ ఏంటంటే స్ట్రాంగ్ పాస్వర్డ్. ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మీ వైఫై పాస్వర్డ్ ఎలా ఉండాలి అని చెప్తాను. తర్వాత మీ వైఫై పాస్వర్డ్ ఎలా ఉండకూడదు అని కూడా చెప్తాను. ఫస్ట్ మీ వైఫై పాస్వర్డ్ ఎలా ఉండాలంటే అట్లీస్ట్ మీ వైఫై పాస్వర్డ్ 15 క్యారెక్టర్స్ ఉండేటట్టు చూసుకోండి. ఆ 15 క్యారెక్టర్స్ లో కంపల్సరీ అప్పర్ కేస్ లెటర్స్ ఉండాలి, లోయర్ కేస్ లెటర్స్ ఉండాలి, మీ నెంబర్స్ ఉండాలి, స్పెషల్ క్యారెక్టర్స్, ఇవి మీ వైఫై పాస్వర్డ్ లో ఉండేటట్టు చూసుకోండి. ఫ్రెండ్స్ మీ వైఫై పాస్వర్డ్ ఫైనల్ గా ఎలా ఉండాలి అంటే ఇలా ఉండాలి.
ఫ్రెండ్స్ మీ వైఫై పాస్వర్డ్ ఎలా ఉండకూడదు అంటే ఫస్ట్ మీ నేమ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ నేమ్స్ కానీ ఇవేమి ఉండకూడదు. సెకండ్ వచ్చేసరికి మీ నిక్ నేమ్స్ ఉంటాయి కదా, ఇప్పుడు నా పేరు కాంతు, ఇలా చిన్న చిన్న లెటర్స్ ఉండకూడదు ఫ్రెండ్స్. థర్డ్ వన్ వచ్చేసరికి డిక్షనరీ వర్డ్స్ ఉండకూడదు. ఫోర్త్ వన్ వచ్చేసరికి ఫ్రెండ్స్ చాలా మంది ఏం చేస్తున్నారంటే మీ వైఫై పాస్వర్డ్స్ మొబైల్ నెంబర్ పెట్టుకుంటున్నారు. మీ మొబైల్ నెంబర్స్ ఉండకూడదు ఫ్రెండ్స్. మీ డేట్ ఆఫ్ బర్త్ కూడా పెట్టుకోబోకండి ఫ్రెండ్స్. లాస్ట్ వన్ వచ్చేసరికి 1 2 3 4 5 6 అలా 111111222222 కీబోర్డ్ మీద వరుసగా ఇలా లెటర్స్ ఉంటాయి కదా, ఇలా పెట్టుకోబాకండి మీరు వైఫై పాస్వర్డ్ ఫ్రెండ్స్. మాక్సిమం మన పాస్వర్డ్స్ అన్ని ఇప్పుడు నేను చెప్పిన విధంగానే ఉంటాయి. మీకు ఈజీగా గుర్తుంటుందని చెప్పి మీరు ఇలాంటి పాస్వర్డ్స్ పెట్టుకుంటున్నారు ఫ్రెండ్స్. ఇలాంటి పాస్వర్డ్స్ ని హ్యాకర్స్ ఈజీగా హ్యాక్ చేస్తారు. మీ పాస్వర్డ్స్ ఇలా పెట్టుకుంటే మీ పాస్వర్డ్ హ్యాక్ చేయడానికి చాలా కష్టం అవుతుంది హ్యాకర్ కి. దయచేసి మీరు ఇలాంటి పాస్వర్డ్స్ పెట్టుకోబాకండి. ఇలాంటి పాస్వర్డ్స్ పెట్టుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. వైఫై ప్రొటెక్షన్ లో లాస్ట్ వన్ వచ్చేసరికి వైఫై సెక్యూరిటీ. మాక్సిమం మీ వైఫై సెక్యూరిటీలో మీకు ఏం కనబడతాయంటే WEP అని, WPA అని, WPA2 అని చెప్పి ఇలా కనబడతా ఉంటాయి మీకు ఫ్రెండ్స్. ఇక్కడ WEP అంటే వైడెడ్ ఈక్వలెంట్ ప్రైవసీ. ఈ WEP ని మనం కట్టప్ప వాళ్ళ తాతయ్య అనుకున్నాం. ఇది 1999 లో వైఫై ఎప్పుడు స్టార్ట్ అయిందో అప్పుడు వైఫైని WEP తో ప్రొటెక్ట్ చేశారు ఫ్రెండ్స్. ఇక్కడ కాలకేయ కట్టప్ప వాళ్ళ తాతయ్యని ఈజీగా ఓడించి మాహిష్మతి సామ్రాజ్యంలోకి ఈజీగా ఎంటర్ అయ్యేవాడు. అంటే హ్యాకర్స్ WEP ని ఈజీగా హ్యాక్ చేసి మీ వైఫై పాస్వర్డ్ తెలుసుకునేవాళ్ళు ఫ్రెండ్స్. తర్వాత మనకి 2003లో కొత్త సెక్యూరిటీ సిస్టమ్ ఇంట్రడ్యూస్ అయింది. అదేంటంటే WPA. అది ఏంటంటే వైఫై ప్రొటెక్టెడ్ SS. ఈ WPA ని మీరు కట్టప్ప వాళ్ళ నాన్న అనుకోండి. దీన్ని కూడా హ్యాకర్స్ ఈజీగా హ్యాక్ చేయడం మొదలు పెట్టారు. తర్వాత మీకు WPA2 ఇంట్రడ్యూస్ చేశారు, వైఫై ప్రొటెక్టెడ్ SS2. దీన్ని మనం కట్టప్ప అనుకుందాం. ఇప్పుడు మీరు మీ వైఫై సెక్యూరిటీని కట్టప్పతో ప్రొటెక్ట్ చేసుకోండి. ఎందుకంటే కట్టప్ప ఈ మాహిష్మతి సామ్రాజ్యాన్ని కాలకేయ నుంచి కాపాడుతూ ఉంటాడు ఫ్రెండ్స్. ఇక్కడ మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటారు ఫ్రెండ్స్. కాలకేయ కట్టప్పను కూడా ఓడించి మీ మాహిష్మతి సామ్రాజ్యంలోకి ఎంటర్ అయితే అప్పుడు ఏం చేయాలంటే ఫ్రెండ్స్ ఫ్యూచర్ లో కట్టప్ప కొడుకు వస్తాడు కాశ్మోరా, ఆయన కోసం వెయిట్ చేయాలి. ఇంకా ప్రెజెంట్ అయితే మనం ఏం చేసేది లేదు ఫ్రెండ్స్. ఇంకా మన వైఫైని సెక్యూర్ చేసుకోవడానికి ఇంకా చాలా మెథడ్స్ ఉన్నాయి. అంటే మన వైఫై రేంజ్ ని తగ్గించుకోవడం, ఇలా చాలా ఉన్నాయి. మీకు ఇవి సరిపోతాయి ఫ్రెండ్స్. ఎందుకంటే మీ చుట్టుపక్కల ఎవరు ప్రొఫెషనల్ హ్యాకర్స్ ఉండరు ఫ్రెండ్స్. ఇప్పటికే ఈ వీడియో చాలా లెంత్ ఎక్కువ అయిపోయింది. ఇంకా ఎక్కువ చెప్తే మీకు బోర్ అనిపిస్తుంది. అందుకని నేను నెక్స్ట్ వీడియోలో వైఫై పాస్వర్డ్ ని ఎవరైనా హ్యాక్ చేసి మన ఇంటర్నెట్ వాడుకుంటుంటే వాళ్ళని ఎలా బ్లాక్ చేయాలి దాని గురించి కవర్ చేస్తాను. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ వీడియో నచ్చితే కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి. వీడియో ఇన్ఫర్మేటివ్ అనుకుంటే మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాగే యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్, మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ మీకోసం తీసుకొస్తూనే ఉంటాం. దిస్ ఈజ్ యువర్ కాంతు సైనింగ్ ఆఫ్. ఐ విల్ సీ యూ మై నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాటా, బై బై.